అలాగే స్తుతి ఆరాధన ద్వారా దేవుణ్ణి గణపరిచిన సంఘమునకు, అలాగే ఈ అవకాశం ఇచ్చిన కన్నతండ్రి అయిన దేవునికి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతలు వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే సంఘ కాపరి అయిన తిమోతయ్య గారికి, అలాగే సుజాతమ్మక్క గారికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ, విశ్వాసులైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఒక చక్కటి సందర్భాన్ని మనం ఆలోచిస్తూ దేవుని వాక్యంలోనికి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని సహాయాన్ని కోరుదాం. దేవా, నాతో మీరు నేరుగా మాట్లాడండి తండ్రి. నీ సన్నిధానంలోనికి వచ్చే తండ్రి, నేను నిలబడి ఉన్నాను, నేను కూర్చొని ఉన్నాను తండ్రి. నువ్వు నాతో మాట్లాడు. నువ్వు మాట్లాడితే నా కుటుంబ జీవితము, నా బ్రతుకు మారుతుంది కనుక దేవా, నువ్వు నాకు సహాయం చేయమని ఆయన సన్నిధిలో ఆయన అడుగుదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల నాన్న, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ మరొక్కసారి తండ్రి మీ సన్నిధిలో తండ్రి మీరిచ్చిన ఈ ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి నిన్ను ఆరాధించగలిగే, నిన్ను స్తుతించగలిగే, నిన్ను కీర్తించగలిగే నీ నామమును మరొక్కసారి తండ్రి స్మరణములోనికి తెచ్చుకొనగలిగే స్థితిని నాకు ఇచ్చినందుకు మరొక్కసారి మీకు కృతజ్ఞతాపూర్వకంగా స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవా. మరొక మారు తండ్రి, ఈరోజు తండ్రి మాకు ఏదైతే మీరు చెప్పాలని ఆశించి ఉన్నారు, మీ ఆత్మ సహాయము ద్వారా నాతోనూ సంఘముతోనూ నేరుగా మాట్లాడమని మీ పాద సన్నిధిలో అడుగుతున్నాం తండ్రి. ఎన్నో ఆలోచనల ద్వారా తండ్రి ఈ వారం అంతా మా జీవితాల్లో గడిచిపోయిందయ్యా. మరొకసారి తండ్రి నీ సన్నిధిలోనికి వచ్చి ఉన్నాము తండ్రి. నాన్న, మా బ్రతుకులను మార్చగలిగే మీ మాట చేత మమ్మల్ని శుద్ధీకరించమని కోరుకుంటూ, పాపులమైన మమ్మల్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ, నీ వాక్యమనే పరిశుద్ధమైన స్నానములు మేమందరము తండ్రి ఉదక స్నానము చేసుకోగలిగే స్థితిని మా అందరికీ ఇవ్వమని కోరుకుంటున్నాను. నేను తగ్గించుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ ఈ చిన్ని ప్రార్థన మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. రైట్. ఒక చిన్ని వచనాన్ని చదువుకొని మనము వాక్యాన్ని ధ్యానిద్దామండి. సామెతలు రాసిన గ్రంథము 7వ అధ్యాయము. సామెతలు రాసిన గ్రంథము. జ్ఞాని అయిన సొలొమోను ఒక చక్కటి సందర్భాన్ని రాశాడు. అది ఎంత గొప్ప ఆలోచన ఆత్మకంగా ఉందో చూడండి ఒకసారి. సామెతలు రాసిన గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనం. సామెతలు రాసిన గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. 7వ అధ్యాయము 8వ వచనం. ఒక్క నిమిషం, ఒక జస్ట్ క్షమించు. క్షమించండి, 8వ వచనం. ప్రసంగి 7వ అధ్యాయము 8వ వచనం. సామెతలను క్షమించండి. సొలొమోను అయిన జ్ఞాని కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు, అహంకారము గలవారి కంటే శాంతము కలిగిన వాడు శ్రేష్ఠుడు అన్నాడు. అసలు ఈ మాటలు జ్ఞానం కలిగిన ఆయన ఎందుకు మనతో రచించి మనల్ని దీన్ని పాటించమని చెబుతున్నాడో మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఏదో చెప్పిన మాట చెప్పినట్టుగా కాక ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచన చేద్దాం. ఒక మాటను ఎంతో చక్కగా మాట్లాడుతూ దేవుడు ఏమన్నాడంటే, కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు అన్నాడు. అక్కడ ఆగండి. కార్య ఆరంభము మేలు అన్నాడు. ఎందుకు మేలు అన్నాడు? కార్యారంభం, మన ఇంట్లో చాలా ఫంక్షన్స్ మనం చేసుకుంటాం. చాలా కార్యాలు ఇప్పుడు వయసులో ఉన్న వాళ్ళు చాలా చేసి ఉంటారు. నువ్వు మొదలు పెడుతున్న ఆ కార్యము చాలా గొప్పదని చెప్పాడు, చాలా శ్రేష్టమైనదని చెప్పాడు. చాలా శ్రేష్టమైన కార్యమును మన కుటుంబాల్లో ఎన్నో మనం చేస్తాం. అది ఏవైనా సరే, అది వివాహమైనా సరే, కూతురు బర్త్డేలైనా సరే, అది ఏవైనా సరే, మన కుటుంబంలో జరుగుతున్న ప్రతి కార్యము అది మనల్ని సంతోషాన్ని పుట్టించేది.
ఆ కార్యం ఎలా ఉండకూడదని చెప్పాడు? కార్య అంతము మేలంట. అంటే చాలామంది కార్యాలు ప్రారంభిస్తున్నారు కానీ దాని అంతం ఎలా లేదంటున్నాడు? మేలుకరంగా లేదు అని అంటున్నాడు. గమనించండి, మన కుటుంబాల్లో ఏదైనా ఒక చిన్న బర్త్డే ఫంక్షన్ చేసుకుంటున్నప్పుడు మనం ఎలా చేసుకుంటాం? మనం ఎలా ప్రారంభిస్తాం? ఫస్ట్ మన బంధువులకు ఫోన్లు చేస్తాం కదా. ఫోన్లు చేసి ఏం చేస్తాం? అందరినీ ఆహ్వానించడానికి ప్రయత్నిస్తాం. అది ఎలా ఆహ్వానిస్తాం? ఆలోచన చేయండి. మీరు చేశారు, మీ కుటుంబాల్లో చాలా చేశారు కదా. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. 2 అన్నదమ్ములు ఉన్నారు. వారు ఆ కుటుంబ వ్యవహారాలు కావచ్చు, లేదా కుటుంబ గొడవలు కావచ్చు, వాటి వల్ల విడిపోయారు. ఇప్పుడు చిన్న తమ్ముడికి ఒక ఫంక్షన్ వచ్చింది. తన కుమార్తె బర్త్డే ఫంక్షనో ఏదో ఒక ఫంక్షన్ వచ్చింది. ఫంక్షన్ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఆయన చేసే పని ఏంటో చెప్పండి. మొట్టమొదటిగా ఒక కార్యము చేసేటప్పుడు, దాన్ని ప్రారంభించేటప్పుడు మొట్టమొదటిగా ఏం చేయాలనుకుంటున్నాడంటే, నా బంధువులందరికీ నా సంతోషములో పాలునివ్వాలి అని కోరుకుంటాడు. కరెక్టే కదా? అలాంటప్పుడు ఇప్పుడు గొడవ పడిన ఈ అన్నదమ్ములు మొట్టమొదటిగా తన తమ్ముడు చేసేది ఏంటి? అన్నను ఆహ్వానిస్తాడా లేదా? ఎందుకు ఆహ్వానిస్తాడు చెప్పండి? ఎందుకు ఆహ్వానిస్తున్నాడు అని అంటే, ఆ కార్యం ఎలా ఉండాలి అన్నాడు? మేలుకరంగా ఉండాలి, తనకు సంతోషకరంగా ఉండాలి. ఏమండి, అన్నాదమ్ములు గొడవ పడిన తర్వాత ఒక తమ్ముడు తన అన్నను పిలవకుండా ఏదైనా కార్యం చేశాడని అనుకోండి, ఏదో ఒక చిన్న వెలితి ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. అది మన కుటుంబాల్లో జరిగి ఉండుండొచ్చు. కరెక్టే కదా? ఏదో వెలితి, అయ్యో మా అన్న వచ్చింటే ఇంకా బాగు జరుగుండునేమో అనుకునే సందర్భాలు మన జీవితంలో లేవా? ఖచ్చితంగా కదండి. ఖచ్చితంగా ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. ఈ పనిని మేము చేయాలనుకుంటున్నప్పుడు, ఒక భార్యాభర్తలు కలిసి మాట్లాడుతున్నప్పుడు, ఇది ఎలా చేయాలి అన్నది మొదలుపెట్టినప్పుడు వాళ్ళు చేసే మొట్టమొదటి ప్రయత్నం ఏంటంటే, అందరినీ ఆహ్వానించి మన సంతోషములు ప్రతి ఒక్కరికి పాలు భాగస్తులుగా చేయాలన్నది ఆలోచన అందరికీ ఉంటుందండి. అందుకే ఆయన ఏం చెబుతున్నాడంటే, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. అంతము మేలు అంటే, కొంతమంది ఎలా కార్యాలు ఆరంభిస్తారు అని అంటే చాలా చక్కగా ఆరంభిస్తారండి. ఇది దేవుని పని, దేవుడు మా జీవితంలో చేసి ఒక చక్కటి కుమార్తెనిచ్చాడు, ఒక చక్కటి బాబునిచ్చాడని దేవుని స్తుతించాలి, దేవుని కీర్తించాలి, దేవుడు మా కుటుంబంలో చేసిన గొప్ప మేలు అని ఒక కుటుంబ సమేతముగా, సంఘ సమేతముగా ఒక కార్య ఆరంభాన్ని ప్రారంభిస్తారు. కానీ దాని అంతం సంతోషాన్ని ఇవ్వదు. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఒకసారి ఆలోచించండి. ఏదో ఒక వెలితి మనిషిలో ఉండనే ఉంది. అది ఎందుకు ఉందంటే, ఆ కార్య అంతములో ఎవరో మనల్ని సంతోషపరచని వారు రాలేదు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎందుకు రాలేదు అని అంటే, అది మన తప్పైనా ఉండుండొచ్చు, లేదా వారి తప్పైనా ఉండుండొచ్చు. దానిని బట్టి మనం ఏం చేస్తున్నాం అనంటే, మనుషుల మధ్య బంధాలను ఇంకా దూరం చేసుకుంటున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఒక్కసారి ఆలోచించండి. మన కుటుంబ జీవితాలలో ఇలాంటివి ఎన్నో జరిగి ఉండొచ్చు. అది చిన్న ఫంక్షన్ దగ్గర నుంచి పెద్ద ఫంక్షన్ దగ్గర వరకు. మనం ప్రారంభిస్తున్నప్పుడు మన మాట ఎలా ఉంటుందో ఒకసారి సామెతలు రాసిన గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. 15వ అధ్యాయము 1వ వచనం, మృదువైన మాట క్రోధమును చల్లార్చును అన్నాడు. కరెక్టే కదానండి. ఇప్పుడు మనము మొట్టమొదటిగా కార్యాన్ని ప్రారంభించేటప్పుడు మనం ఏం చేస్తామయ్యానంటే, ఒకరిని ఆహ్వానించటానికి మన మాటలు ఎలా ఉంటాయండి? ఏ అన్నయ్య వచ్చాయి అని అంటారా? లేదు, అన్నయ్య దేవుడు నా జీవితంలో ఎంతో మేలు చేశాడన్నయ్య, నిజంగా
ఆ రోజు ఎందుకో మనం గొడవాడాం, కానీ ఈరోజు నువ్వు లేకపోతే ఈ ఫంక్షన్ నాకు అంతగా సంతోషాన్ని తీసుకురాదేమో. కొన్నిసార్లు ఆలోచిస్తున్నప్పుడు ఆ గొడవ నేను ఎందుకు చేశానేంటో అన్న రీతిలోనికి తీసుకొని వస్తుంది. అప్పుడు మనం మాట్లాడే మాట ఎలా ఉంటుంది? మృదువైనదిగా ఉంటుంది. చాలా ఇష్టంగా మాట్లాడతాం. నా తమ్ముడు ఎంత చక్కగా ఆ చిన్ననాటిలో నుంచి జ్ఞాపకంలోనికి వెళ్తాడండి ఒక అన్నయ్య. ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు తన అన్నయ్య తన జీవితంలో జరిగిన ఎన్నో ఆలోచనలోనికి వెళుతుంది. ఒక అక్క తన పాప పిలవగానే ఆ మృదువైన అక్క, ఏమో తెలియదు అక్క, అప్పుడు అలా జరిగిపోయింది, నా కుమార్తె ఫంక్షన్ ఉంది, దయచేసి నువ్వు రావా, వాటన్నిటినీ వదిలేసేయక్క. ఆ మాట చూడండి, ఆ మాటలో ఉన్న స్పష్టత చూడండి, నిన్ను నీవు తగ్గించుకోవటం చూడండి. ఒక కార్యానికి మాట ఎంత ప్రాముఖ్యమో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఏమండి, మనము ఆహ్వానించేటప్పుడు మన మాట ఎలా ఉండాలో తెలుసా? చాలా మృదువైనదిగా ఉండాలండి. ఎవరినైనా ఆహ్వానిస్తున్నాము మనం ఒక కార్యానికి అన్నప్పుడు మనల్ని అంత తగ్గించుకోవాలి, వారిని గొప్పగా చేయాలి. ఎంత గొప్పగా చేయాలంటే, ఒక తమ్ముడు తన అన్నని ఎలా పిలుస్తున్నాడో తెలుసా? అన్నయ్య, ఏదో తెలియక నేనే అనేసాను అన్నయ్య, తన అన్నది తప్పున్నా నేనే తెలియక అనేసానయ్యా, అన్నయ్య నన్ను క్షమించిగా, నన్నును బట్టి కాదుగా, దేవుడు నాకు ఇచ్చిన ఈ గర్భఫలాన్ని, నీ కూతురు అన్నయ్య, నీ కూతురు కాదా, నా కూతురు నీ కూతురు కాదా అన్నయ్య, నీ కూతురు ఫంక్షన్కు నువ్వు రావా? చెప్పన్నయ్య, నువ్వు ఎందుకు రావు చెప్పు, నువ్వు రావాలన్నయ్య, నువ్వు రాకపోతే అంత ఆనందాన్ని నాకు పుట్టించదు. ఎందుకు అంత ఆనందాన్ని పుట్టించదు అన్నదంటే, రక్త సంబంధానికి ఉన్న విలువ. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా మనతో ఎంతమంది వచ్చినా, ఆ రోజు ఆ ఫంక్షన్లో ఎంతమంది వచ్చినా సంతోషాన్ని పుట్టిస్తుందా? అన్నయ్య వచ్చి, అరే అలా అది చెయ్యి బాగుంటుంది, అరే ఇది ఇలా చెయ్యి చాలా బాగుంటుంది అన్నప్పుడు ఆ మాటలు ఎంత ధైర్యాన్ని ఇస్తాయండి మనకు. మా అన్నయ్య నా కూతురు ఫంక్షన్ని ఎలా చేయాలనుకుంటున్నాడన్న ఆ మాటల్లో అన్న చెప్పే ధైర్యం ఎంత గొప్పగా ఉంటుంది. తన అక్క తన చెల్లి కూతురు ఫంక్షన్కి వచ్చి, అమ్మ నువ్వు ఇలా చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి అన్నప్పుడు హడావిడిగా వచ్చి తన అక్క తన చెల్లికి చెబుతున్న ఆ మాటలను చూస్తున్నప్పుడు నిజంగా ఆ చెల్లి ఎంత సంతోషంలోనికి వెళుతుందండి. ఈరోజు ఎన్నో కార్యాలను ఆరంభిస్తున్నాం, కానీ దాని ఫలం ఎలా ఉందో తెలుసా? దాని అంతం ఎలా ఉందో తెలుసా? నష్టం తెచ్చేదిలా ఉందండి. దేవుడు కూడా ఈ లోకంలో ప్రతి మనిషిని చేస్తున్నప్పుడు ఒక కార్యాన్ని ఆరంభించాడు. ఈ సృష్టిని చేసి ఈ భూలోకములోనికి మనిషిని ప్రవేశపెడుతున్నప్పుడు ఒక గొప్ప ప్రారంభాన్ని ఇచ్చాడండి. అది ఎంత గొప్ప ప్రారంభమో తెలుసా? నిన్ను నీవు అద్దంలో చూసుకుంటున్నప్పుడు నీ దేవుడు కూడా నీలానే ఉన్నాడమ్మా, నీలానే ఉన్నాడయ్యా. ఒక్కసారి ఉదయం అవ్వగానే మనం వెంటనే స్నానం చేయగానే మనల్ని మనము సిద్ధపరుచుకుంటున్నప్పుడు, మనల్ని మనము చక్కగా రెడీ చేసుకుంటున్నప్పుడు ఒక అద్దం దగ్గరికి వెళతాం. ఎందుకంటే నీ ముఖమును సహజముగా చూపిస్తుంది అయ్యా అది. దేవుడు కూడా ఈ విశ్వాన్ని చేస్తున్నప్పుడు ప్రతి దాన్ని మంచిది 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 అని ప్రతి దాన్ని 6 రోజులు సృష్టిని చేసి 6 రోజుల్లో నిన్ను కూడా చేసి నిన్ను మాత్రం ఏమన్నాడో తెలుసా? నువ్వు నా పోలికగా పుట్టావయ్యా, నువ్వు నా వలే ఉన్నావయ్యా. నిన్ను నీవు చూసుకుంటున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఇది దేవుని పోలికగా ఉన్నాను అని నువ్వు ఊహించుకోవాలి. కొన్నిసార్లు తన తల్లి తన కుమార్తెని చూస్తున్నప్పుడు నిజంగా అండి, నా కూతురు సొంతం తన తండ్రిలా ఉన్నాడండి. నిజంగా తన కూతురును తన తల్లి చూస్తున్నప్పుడు నిజంగా నాలానే ఉందండి అని ఎలా చెప్పగలదు? ప్రియమైన దేవుని పిల్లలారా, ఏ రోజైనా మీరు ఆలోచించారా? దేవుడు కూడా ఎలా ఉంటాడో, తన కార్యాన్ని ఎలా ప్రారంభించాడు అని అంటే ఎన్నో ఆశలతో, ఎన్నో కోరికలతో, ఎన్నో ఇష్టాలతో నా పిల్లలు నా సన్నిధికి రావాలి, దుష్టుడిని జయించి నా దగ్గరికి రావాలని ఎన్నో ఆశలతో దేవుడు మనల్ని ఈ భూమిలోనికి తీసుకొని వచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ మాట చూడండి ఎంత చక్కగా ఉందో. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనము. దేవుడు
మన స్వరూపము యందు మన పోలిక చొప్పున నరులను చేదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక నీవు పలికెను. దేవుడు సృష్టిని ప్రారంభించి ఈ భూమిని, విశ్వాన్ని, నక్షత్రాలను, ఈ పశువులను, చెట్లను, జంతువులను అన్నిటినీ చేసి ఇది మనిషికి యోగ్యమైన నివాస స్థలముగా ఉంచి ఏం చేశాడో తెలుసా అండి? అందులోనికి మనిషిని ప్రవేశపెట్టేటప్పుడు ఈ మనిషి మాత్రం ఎలా ఉండాలి అని కోరుకున్నాడు తెలుసా? నా వలె, నా పోలిక, నా స్వరూపము నా వలె, నాతో నన్ను నేను చూసుకున్నట్లుగా ఉండాలని కోరుకున్నాడండి తన కుమారుణ్ణి ఆదాము నుండి మనమందరము వచ్చాం కదండి. ఏమండి, ఒక విత్తనానికి, ఒక చెట్టుకు ఒక విత్తనం ఎంత ప్రాముఖ్యమో ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ చెట్టు ఎదగగానే ఎన్నో ఫలాలను ఇస్తుంది, ఎన్నో మరలా విత్తనాలను ఇచ్చినట్లుగా దేవుడు ఆదామును వేసేటప్పుడు ఈ భూమి మీద ఎలా వేశాడో తెలుసా? ఒక విత్తనముగా వేశాడు. ఆ విత్తనం ఎలా ఉందో తెలుసా? తనకు వలె ఉందంట, తన స్వరూపము వలె ఉందంట. ఎంత చక్కగా ప్రారంభించాడో చూడండి దేవుడు తన ప్రారంభాన్ని. ఎంత స్పష్టంగా ఉందో చూడండి ఆయన మాటల్లో ఉన్న ఆయన ఉద్దేశం. ఎలా ఉన్నాడు నరుడయ్యానంటే ఆయన పోలికగా ఉన్నాడు, ఆయన స్వరూపము వలె ఉన్నాడు అని అన్నాడు. మనుషులు సంతోషం కొరకు తమ కార్యాలను లేదా కార్య ఆరంభాలు చేస్తే దేవుడు మాత్రం ఎలా ప్రారంభించాడో తెలుసా? ఆయన ప్రారంభం విశ్వాన్నే తయారు చేసిందయ్యా నీకోసం. మనం ఒక 20,000 ఖర్చు పెట్టి ఒక ఫంక్షన్ చేస్తాం, కానీ దేవుడు 20,000 ఖర్చు పెట్టి నీకోసం విశ్వాన్నే చేశాడు. ఈ విశ్వాన్ని మనిషి కొనగలడా? మనిషి ఆ స్తోమత మనిషికి ఉందా? అలాంటిది దేవుడు చూడండి తన కార్యముని ఎలా ప్రారంభిస్తున్నాడో చూడండి. మనిషి కొనలేనిది, మనిషి ఊహలకు అందలేనిది, మనిషి ఆలోచనలకే లేని కార్యమును ప్రారంభిస్తున్నాడు. అదే నిన్ను కనటానికి నీకంటే ముందుగా విశ్వాన్ని సిద్ధపరుస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే దేవుడు మృదువైన మాట ఏం మాట్లాడాడో తెలుసా? ఎంత మృదువుగా మాట్లాడాడో తెలుసా? ఆ మాటలో ఉన్న ఉద్దేశాన్ని ఒకసారి ఆలోచించండి. దేవుడు మన పోలిక మన స్వరూపం. ఎంత చక్కటి మాట అండి. ఏమండి, ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఏమంటామండి? కుమారుడు పుట్టినప్పుడు ఏమంటారండి? నిజంగా వృద్ధాపంలో ఉన్నవాళ్ళు, అత్త వాళ్ళు అయితే ఆ నవ్వుతూ, అరేగా నీలానే ఉన్నాడురా, ఇక నీకు వలే ఉన్నాడురా, నిజంగా ఈ ముక్కు సేమ్ మీ మామలో వచ్చింది నీకు, ఈమెకి ఈ ముక్కు వాళ్ళ అమ్మలో వచ్చింది అని ఎంత పోలిక, ఎంత మాట్లాడతాం చూడండి. ఒక 9 నెలలు ఒక తల్లి తన కూతురికి జన్మించినప్పుడు ఆ జన్మను చూస్తున్నప్పుడు, ఆ శిశువును చూస్తున్నప్పుడు ఎన్ని పోలికలు పోలుస్తున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా. మనిషి మాత్రం అలా జరగలేదంటండి. దేవుని పోలికగా పుట్టాడంట. మనమందరము సేమ్ ప్రింట్. నన్ను నేను చూసుకుంటున్నప్పుడు అద్దంలో దేవుడు కూడా ఎలా ఉన్నాడు? నాలానే ఉన్నాడు. కానీ ఆయన ఎలా ఉన్నాడు తెలుసా? ఆత్మ అయి ఉన్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించాలి అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏ రోజైనా నీ తండ్రిని నువ్వు సంతోషపరచటానికి నువ్వు ఆత్మతో సత్యముతో ఆరాధించారా? నీ హృదయపూర్వకముగా, నీ మనస్సాక్షితో నీ కన్న తండ్రి అయిన దేవుణ్ణి, దేవా ఈ వారమంతా నీ రెక్కని చాటులో నన్ను చక్కగా ఒక శిశువు, ఒక తల్లిని పోషించినట్లుగా, సంరక్షించినట్లుగా, నిజంగా ఎంత కష్టపడుతుందో తెలుసా? ఒక 2 సంవత్సరాలు శిశువును ఒక తల్లి పెంచటానికి ఎంత వేదన పడుతుందో తెలుసా అండి? ఆ ఏడ్పులో ఏం అర్థం ఉందో తెలీదు. నిజమే కదండి, చిన్నపిల్లలు ఏడుస్తుంటారు, ఎందుకు ఏడుస్తుందో కూడా తెలీదు. వెంటనే తల్లి తన ఒడిలోనికి తీసుకుని ఆ పిల్లలను లాలించినట్లుగా
దేవుడు ఒక వారమంతా నీ వేదనల్లోనూ, నీ శోధనల్లోనూ, నీ కష్టాల్లోనూ, నీ ఆరోగ్య సమస్యలలోనూ నిన్ను దేవుడు ఎంత చక్కగా నడిపించాడో ఏ రోజైనా నువ్వు ఆలోచించావా? ఎందుకోనండి, ఆదివారం అవ్వగానే దేవుడు మనకు గుర్తుకు వస్తాడు, మిగతా రోజులు మనకు దేవుడు గుర్తుకు రాడు. ఎప్పుడైతే సన్నిధి అవ్వగానే విడిచి వెళ్ళిపోతూ ఏమంటాం తెలుసా, నువ్వు నీ సన్నిధిలోనే ఉండు, నువ్వు నాకు అవసరం లేదన్నట్టుగా వెళ్ళిపోతామండి. ప్రతి దినము నిన్ను దేవుడు ఎలా సంరక్షిస్తున్నాడో ఏ రోజైనా మీరు ఆలోచించారా? ఆయన కార్యాన్ని ఆరంభించిన ఆయన ఏం చేశాడో తెలుసా, ప్రతి క్షణం నీ గురించి తాపత్రయపడ్డాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏ రోజైనా మీరు ఆలోచించారా? ఏ రోజైనా మనిషిని దేవుడు చూస్తున్నప్పుడు మనిషి ఎలా ఉన్నాడో తెలుసా? నిజంగా 6వ అధ్యాయంలో మాట్లాడుతూ ఏమంటున్నాడో చూడండి ఒకసారి. 6వ అధ్యాయము 5వ వచనం. మనిషి గురించి దేవుడు ఎన్నో ఆశలు కలిగి, ఎన్నో కోరికలు కలిగి, ఎన్నో ఇష్టాలు కలిగి మనిషిని దేవుడు చేసుకుంటే, ఆ దేవుడు కొన్ని సంవత్సరాలు అవగానే మరలా మనిషి దేవునికి ఎలా కనబడుతున్నాడో చూడండి. 6వ అధ్యాయము 5వ వచనము. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయముల యొక్క తలంపులలోని ఊహంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూశాడంటండి. నిజంగా దేవుడు ఎన్నో ఆశలతో, ఎన్నో కోరికలతో తన కార్యమును ప్రారంభించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత ఇష్టంగా ప్రారంభించాడో తెలుసా? ఆయనకు వలె నువ్వు ఉన్నావు, నాకు వలె నువ్వు పరిశుద్ధంగా జీవించాలి, నాకు వలె తన తండ్రి ఎలాగైతే భూమి మీద నాకు వలె నా కుమారుడు పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటాడో, సమాజంలో నా కుమారుడు ఉన్నత స్థాయిలో ఉండాలని ఎలాగైతే ఒక తండ్రి ఆశపడతాడో, అలానే నీ తండ్రి నిన్ను పరిశుద్ధుడిగా, నిర్దోషినిగా ఈ భూమిలోనికి ప్రవేశపెట్టాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, కానీ ఆ కుమారుడు ఏం చేశాడో తెలుసా? విస్తరించి భూమిని నిండించి మీరు సమస్తమును ఏలండి, మీకు ఇవన్నీ అప్పగింపబడ్డాయని ప్రతిదీ కూడా ఆలోచించి నీ కొరకు ఈ విశ్వాన్ని చేశాడయ్యా. ఆయన గురించి ఏమైనా నరుడు ఆలోచించాడంటారా? ఊహలో కూడా లేడంటండి దేవుడు. ఆలోచించండి ఒకసారి. ఊహల్లో కూడా, ఆలోచనలో కూడా లేడంటే ఏమండి, పుట్టినప్పుడు కన్న తల్లిదండ్రులు వాని కొరకు ఎన్ని ఆలోచనలు కలిగి ఉంటారో ఆలోచించండి ఒకసారి. వీన్ని ఎలా పెంచాలి, వీడికి ఎలాంటి బట్టలు ధరించాలి, వీన్ని ఎలా పోషించాలి, వీడు నాకు వలె కష్టపడకూడదు, వీన్ని ఎలా ప్రయోజకుని చేయాలని నువ్వు కష్టపడుతూ నీ కుమారుని ఎలా పెంచుతారండి? ఎంతో గొప్పగా సమాజంలో ఉన్నతుడిగా ఉండాలని కోరుకుంటారు కదా ప్రియమైన దేవుని పిల్లల. మరి అలాంటిది ఎందుకో మనిషి మాత్రం దేవుని ఉద్దేశాలను గ్రహించలేకపోతున్నారు. నిజంగా మొన్నే టీటీసీ ఎగ్జామ్స్ రాశారు, చాలామందికి ఉద్యోగాలు వచ్చాయి. ఎంత కష్టపడ్డామో తెలుసా? మా తల్లిదండ్రులు ఎంత కష్టము చేత మమ్మల్ని చదివించారో తెలుసా? వాళ్ళు రాళ్ళు కొట్టి మమ్మల్ని చదివించారండి. ఏమండి, మనిషిగా భూమి మీద పుట్టిన నీకు నీ తండ్రి మీద ఎంత ప్రేమ ఉంటే, ఇంత ఆశ ఉంటే, ఆయన కోరికని ఎలాగైనా సరే తీర్చాలని నీకే ఇంత ఆశ ఉన్నప్పుడు, మరి నిన్ను పుట్టించిన ఆయన, నీ తల్లి నీ తండ్రి గర్భములోనికి నిన్ను ప్రవేశపెట్టిన ఆయన గురించి నువ్వు ఏ రోజైనా ఆలోచించావా? ఎందుకు ఆలోచించలేకపోతున్నావు? ఆలోచించండి. ఎందుకు దేవుని గురించిన ఆలోచన మనకుండదు? ఎందుకంటే దేవుడు నాకు అవసరం లేదన్నట్టుగా మన జీవితాలు ఉంటాయండి. మనం మొదటి మాట ఏం చదువుకున్నాం? అది మీ మనస్సులో ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకు దేవుడు కార్యారంభము కంటే కార్య అంతము మేలని ఎందుకు అన్నాడో తెలుసా? ఏమండి, ఒక తండ్రి తన కుమారుడు ప్రయోజకుడు అయినప్పుడు నా కష్టం ఫలించింది, తన శ్రమ ఫలించిందని ఎంతో కన్నీటి పర్యంతరం అవుతాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అది మీకు తెలిసిందే. తన కుమారుడు ఒక వేదిక మీద నేను సాధించాను, నా తండ్రి ఆశలు తీర్చాను అన్నప్పుడు తన
కన్న తండ్రిలో ఉన్న సంతోషం ఎవరైనా పట్టగలరండి? అలాంటిది నీ దేవుని ఉద్దేశం ఏమైందో తెలుసా? 6వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయన ఆశలన్నీ అడాశలు అయిపోయాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఏమన్నాడో చూడండి, ఎంత వేదనతో విలవిలలాడుతూ ఏమన్నాడు, నరులను చేసినందుకు దేవుడు సంతాపము నొందాడండి. సంతాపము ఎప్పుడు నొందుతారో చెప్పండి? సంతాప సభ ఎప్పుడు చేస్తారో తెలుసా? ఒకరు చనిపోయినప్పుడు సంతాప సభ చేస్తారండి. దేవుడే మహాలోకాన్ని విశ్వాన్ని కలుగజేసిన దేవుడే ఏం చేస్తున్నాడంట? తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొందాడంటండి. సంతాపము నొందాడు అని అంటే ఏంటో తెలుసా? ప్రాలాపించాడండి, గుండెలు బాదుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత గుండెలు బాదుకున్నాడో తెలుసా? తన కళ్ళ ముందే తన కూతురు తన కొడుకు చనిపోయినప్పుడు ఒక తల్లి ఎంత వేదన పడుతుందో అంతకంటే ఎక్కువ రెట్లు దేవుడు నీ గురించి సంతాపము నొందాడండి. ఎన్నో ఆశలతో దేవుడు తన కార్యాన్ని ప్రారంభించాడండి. ఈ విశ్వాన్ని, ఈ సృష్టిని ఒడిలో నిన్ను పెట్టాడండి. ఎందుకో దేవుడు తన మనస్సును, దేవుని పిల్లలుగా తన మనస్సును మనం ఎందుకో ఆయనను సంతోషపరచలేకపోతున్నాం. ఒక తమ్ముడు తన అన్న కార్యమునకు వచ్చిన వెంటనే తన తమ్ముడు ఎంత సంతోషపడతాడో, అయ్యో నా గొడవలు వదిలేసి ఇవన్నిటిని వదిలేసి నా తమ్ముడు పిలుపుకైనా నేను వెళ్ళాలని తన అన్న ఏం చేస్తాడో తెలుసా? తనను తాను తగ్గించుకొని ఎక్కడికి వెళ్తాడో తెలుసా? తన తమ్ముడిని సంతోషపరచడానికి వెళుతాడు. కానీ మనిషి ఎందుకో ఎన్నిసార్లు వాక్యము చెప్పినా, ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా మనిషి మారడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, కక్కిన కుక్క మరలా దాన్ని తినినట్లుగా మనిషి ఎందుకో పాపాన్ని ఇష్టపడుతున్నాడో. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇది మన జీవితంలో జరుగుతూనే ఉంది. కరెక్టే కదండి? మరి ఇలాంటి పాపాన్ని మనిషి హృదయములో నుంచి వెళ్ళగొట్టాలి అని అంటే ఏం చేయాలి? పాపానికి విరుగుడుగా దేన్ని ప్రతిష్ఠించాలి? దేన్ని? నా పిల్లలు నాకు దూరమైపోతారన్న ఆవేదనతో దేవుడు ఈ పాపంలో నుంచి మరలా 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 ఏం చేశాడో తెలుసా? నిన్ను రక్షించుకోవటానికి మృదువైన మాటలు మాట్లాడుతూనే వచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇశ్రాయేలులు చెరలోనికి వెళితే ఇశ్రాయేలులను మరలా వారిని మొరను విని మరలా వారిని విడిపించాలని దేవుడు ఉద్దేశించి మరలా ఒక నాయకుని ఎన్నుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అది మీకు తెలుసు. మోషే గారిని. మోషే కాలములో ఇశ్రాయేలులు ఎన్నోసార్లు దేవునిని దుఃఖపరిచారు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి అనేకమైన మాటలు వ్యతిరేకంగా సనిగారంట. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని సన్నిధిలో మనము కూడా ఉన్నాం. ఆ రోజు ఆయన సన్నిధి వారి మధ్య ఉందంట. ఈరోజు ఆయన సన్నిధి కూడా మన మధ్యనే ఉంది. ఇశ్రాయేలుల వలె మనం ఏ రోజైనా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నామేమో ఒకసారి ఆలోచించండి. మోషే గారి నాయకత్వం అవ్వగానే మరలా న్యాయాధిపతుల కాలం వస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, న్యాయాధిపతుల కాలము అవ్వగానే రాజుల కాలం వస్తుంది. వీటన్నిటిని ఎందుకు ప్రభువా నియమిస్తున్నావంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను రా. దేవుడు లోకమును ఎంత ప్రేమించాడో తెలుసా? నువ్వు తప్పిపోయినప్పుడెల్లా నిన్ను పట్టుకుంటూనే ఉన్నాడు. సారె మీద తాడు జారినప్పుడెల్లా ఒక రైతు ఎలాగైతే పట్టుకుంటాడో, తప్పిపోయిన తన కుమారుడిని దేవుడు కూడా అలానే పట్టుకుంటున్నాడు. న్యాయాధిపతుల ద్వారా మరలా తమ పాపాలను ఒప్పుకునేలా చేశాడు. రాజుల కాలానికి రాగానే రాజులకు పరిపాలన ఇచ్చి ప్రవక్తల కాలంలోనికి తీసుకొని వెళ్ళాడు. ప్రవక్తల ద్వారా ఎన్నో విషయాలను దేవుడు
బయలుపరిచాడు. ఎందుకు ప్రవక్తలను ఎన్నుకున్నావు, ఎందుకు నాయకుల్ని ఎన్నుకున్నావు, ఎందుకు యాజకుల్ని ఎన్నుకున్నావు దేవా అని అంటే, అరే నువ్వు నా నుంచి దూరం కాకూడదనేరా, నువ్వు నా నుంచి దూరం ఎప్పుడు కూడా అవద్దు. ఒక తండ్రి ఎలాగైతే తన తండ్రి స్వాధీనంలో ఉంచాలని కోరుకుంటాడో, వీడు నా నుంచి వెళ్ళిపోతే, సమాజంలోనికి వెళ్ళిపోతే చెడిపోతాడని ఒక తండ్రి ఎలాగైతే తన తండ్రితో అతుక్కుని ఉంచుకుంటాడో, అలానే నీ తండ్రి కూడా నీ గురించి ఆలోచించి, ఏమండి రాజుల కాలం అయిపోయింది, ప్రవక్తల కాలం అయిపోయింది ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా మనిషి మారలేకపోయాడండి. పాత నిబంధన కాలమంతా చూసినప్పుడు దేవుడు దుఃఖపడుతూనే వచ్చాడు. ఎంత దుఃఖంలోనికి వెళ్ళిపోయాడు తెలుసా? అరే నిన్ను రక్షించుకున్నాను అని వెంటనే మరలా మనిషి ఏం చేశాడు? తిరగబడ్డాడు. ప్రియమైన దేవుని పిల్లవారా, మనిషి ఎలాంటి స్వభావం కలిగిన వాడో తెలుసా? దేవుడు మేలు చేయగానే దేవా అని ఆ మేలు పొందుకున్న మనిషి మరలా ఏం చేశాడు తెలుసా? నువ్వు నాకు అవసరం లేదయ్యా, మేలు వరకే నువ్వు చాలు అన్నట్టుగా దేవుణ్ణి ఒక స్థాయిలో ఉంచేసాడు. అందుకే కొన్నిసార్లు చూడండి, ప్రతి సంఘములో ఏమంటారంటే, దేవుడు మీకు మేలు చేస్తాడు మీరు రండి అని అంటారు. దేవుడు మీకు అద్భుతాలు చేస్తాడు మీరు రండి. ఏమండి, దేవుడు మేలు చేయువాడవి మాత్రమే కాదు, నువ్వు తప్పిపోతే నీకు దెబ్బలు కూడా వేస్తాడు. మీరు ఆ దెబ్బలకు లొంగి మారాలే కానీ దేవునికి దూరం కాకూడదు. నిజంగా సామెతలు రాసిన గ్రంథంలో ఏముందంటే, బెత్తము వాడని తన తండ్రి కుమారునికి విరుద్ధం అంటండి. ఎందుకు విరుద్ధం చెప్పండి అసలు? ఎందుకంటే వాడు క్రమశిక్షణగా ఎదగాలి అని అంటే బెత్తం ఎంతో అవసరం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకు అవసరమో తెలుసా? నువ్వు చక్కగా ఎదగాలి, నువ్వు చక్కగా దేవునిలో ఉండాలి, నువ్వు చక్కగా ఆయన సన్నిధిలో ప్రతి ఆదివారం ఆయనను స్తుతించాలి, ఆయనను నువ్వు కీర్తించాలి, ఆయనను నువ్వు ఘనపరచాలని దేవుడు నిన్ను చేస్తే, ఎందుకో దేవుణ్ణి మనం దూరం పెడుతున్నాం, ఎందుకో ఈ కార్యమును మేము చూడటం లేదండి. కరెక్టే కదా? కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. రాజుల కాలం అయిపోయింది, ప్రవక్తల కాలం అయిపోయింది, కానీ ఆయనకి ఎక్కడో వేదన, ఎక్కడో బాధ, ఎక్కడో చింత, కానీ ఒకరి యందు మాత్రం ఆయన సంతోషించాడంటండి. ఆయన చూసినప్పుడు, నిజంగా ఆయన చేసిన కార్యమును తండ్రి చూసినప్పుడు తన కుమారుని యందు సంతోషపడ్డాడంట. అది ఎంత సంతోషమో తెలుసా? పట్టలేనంత సంతోషం. నిజంగా తల్లిదండ్రులు ఎప్పుడు ఎక్కువ సంతోషపడతారో చెప్పండి? తమ కుమారుల పట్ల ఎప్పుడు సంతోషపడతారో చెప్పండి? వాడు బుళ్ళు అడుగులు వేస్తున్నప్పుడు అందరిని పిలిచి, అంటే నా కొడుకు నడుస్తున్నాడు అని ఆ సంతోషం ఎప్పుడైనా దొరుకుతుందా? బర్త్డే చేసినప్పుడు కూడా ఉండదండి. వాడు అమ్మ అంటాడు. ఆ మాట విన్నప్పుడు ఎంత సంతోషం అండి ఆ తల్లికి. నాన్న అన్నప్పుడు ఆ సంతోషం ఎంతదండి. తాతయ్య అన్నప్పుడు ఆ సంతోషం మనిషి ఎన్ని కోట్లు ఇచ్చినా తక్కువ అండి. నిజంగా ఆ మాటలు, ఆ పదాలు పలుకుతున్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారో తెలుసా? ఆ వీడియోలు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇవి జ్ఞాపకాలకు ఎప్పుడు ఈ వీడియో అంటే, నిజంగా రేగా నువ్వు చిన్నప్పుడు ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా తండ్రి నాన్న అన్నవరా, అమ్మ అని అన్నవరా, ఆ పదం విన్నప్పుడు నా హృదయం ఎంత పొలికించిపోయిందో తెలుసా? అలానే దేవుడు కూడా ఒక ఆయన పుట్టినప్పుడు చాలా సంతోషించాడంటండి. ఆయన ఎవరో చెప్పండి ఒకసారి. ఆయన ఎంత సంతోషపడ్డాడు అంటే, నిజంగా ఆయన ఎందు ఆనందించాడంట. ఆయన మరలా దేవుడు ఉద్దేశాలను, తన పనిని ఈయన ఈ భుజాల మీద వేసుకున్నాడంటండి. దేవుడు వేసిన ఆ కార్యానికి మరలా ఒక అన్న తమ్ముడికి సహాయపడినట్లు దేవునికి ఇష్టాలను, దేవుని కోరికలను మరలా ప్రారంభించాడంటండి. ఆయనే యేసు ప్రభుల వారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మత్తయి రాసిన సువార్త, బాప్తిసం తీసుకున్న వెంటనే యేసు ప్రభుల వారు నిజంగా ఒక
పరలోకమే విభాగింపబడిందంటే అక్కడ నుంచే ఒక చక్కటి స్వరము దేవుడు నేరుగా ఒక మనిషిని చూసి సంతోషపడ్డాడంటండి. నిజంగా మత్తయి రాసిన సువార్త మరియు ఒక రెఫరెన్స్ చెప్పండి అమ్మా. 3:17 మత్తయి రాసిన సువార్త 3:17 మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనే నా ప్రియ కుమారుడు. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనంలో ఏమన్నాడు? నరులను చేసినందుకు దేవుడు సంతాపము పొందితే కాయని ఈయన పుట్టినప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంట? సంతోషిస్తున్నాడంటండి. దేవుడు మొట్టమొదటిలో దేవుడు పొందుకోవాలనుకున్నది కూడా అదే. ఆయన పుట్టిన వెంటనే ఎంత సంతోషంలోనికి వెళ్ళిపోయాడు తెలుసా? పట్టరాని ఆనందంలోనికి వెళ్ళిపోయాడండి. ఈయనే నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమారుడు. నిజంగా ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ కుమారులో ఒక సుకుమారుడు ఉంటాడండి. తల్లికి కూడా ఒక సుకుమారుడు ఉంటాడు. అది చిన్నవాడైనా సరే పెద్దవాడైనా సరే వాడికి ఏందో తండ్రి తెచ్చే ప్రతి దాంట్లో ఒకటికి ఎక్స్ట్రా తెస్తుంటాడు. తల్లి తెచ్చే ప్రతి దాంట్లో ఆమెకు ఏదో ఒకటి ఎక్స్ట్రా తెస్తుంటుంది. ఎందుకమ్మా నీకు వాడు అంతే అంత ప్రేమ అంటే? లాస్ట్ రా వాడంటే అంతే. ఎందుకమ్మా చిన్నోడిని నువ్వు అంత ప్రేమిస్తున్నావు అని అంటే, ఏమోరా వాడంటే నాకు అంతే. కొన్ని చెప్పలేరు ప్రేమను దేవుని పిల్లలారా తల్లిదండ్రులు. ఎందుకు ఆ ప్రేమను వెళ్ళపరుస్తూ ఉంటారు. దేవుడు కూడా ఈ మనుషులందరినీ చేసినప్పుడు వీళ్ళందరిలో లేని సంతోషం ఎవరిలో చూశాడంట? ఈ ప్రియ కుమారుని యందు సంతోషపడ్డాడంట. అది ఎలాంటి సంతోషమో తెలుసా? ఒక తండ్రి లేదా ఒక వ్యవసాయకుడు తన పంట ఫలించినప్పుడు ఎంత సంతోషపడతాడో, తన కష్టానికి ఒక మంచి పంట రాబడినప్పుడు ఎంత సంతోషపడతాడో, ఒక రైతు తన సంతోషాన్ని ఎలా వెళ్ళగుస్తాడో దేవుడు కూడా ఏమండి ఆయన పుట్టినప్పుడు, ఆయన కార్యాన్ని ఆరంభించినప్పుడు, ప్రతి మనిషి యొక్క పాపమును తీసివేసే కార్యమును ప్రారంభించినప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ కార్యములోనికి మొట్టమొదటిలోనికి బాప్తీసంలోనికి వెళ్ళాడు. బాప్తీసం తీసుకున్న వెంటనే ఈ యోర్దాను నది ఒడ్డుకు వచ్చాడు. ఒడ్డుకు రాగానే ఒక పక్షి లేదా పావురము ఆయన మీదికి రాగానే ఒక చక్కటి స్వరము దేవునిలో నుండి వచ్చి ఏమనిందో తెలుసా? ఈయనే నా ప్రియన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఎందుకు ఆనందిస్తున్నాడో తెలుసా? తండ్రి ఎక్కడైతే వేదనలోనికి వెళ్ళినప్పుడు తన కుమారుడు చేతికొచ్చిన కుమారుడు, నాన్న నువ్వు దిగులు పడకు నాన్న, నేనున్నాను. అప్పయిందని నువ్వు బాధపడకు నాన్న, నేనున్నాను. నేను ఎక్కడికి వెళ్ళానయ్యా? నేను లేనా? నేను నీకు సహాయకుడుగా నేను లేనా అని తన కుమారుడు తన తండ్రి యొక్క భారాన్ని ఆ భుజాల మీద వేసుకున్నాడు. యేసు ప్రభుల వారు ఎందుకు పుట్టాడో చెప్పండి? ఎందుకు పుట్టాడండి యేసు ప్రభుల వారు? నీలో ఉన్న ప్రతి పాపమును తీసివేయటానికి, నీకు దేవునికి ఉన్న అడ్డుగోడను తీసివేయటానికి ఆయన ఒక మధ్యవర్తిగా వచ్చాడంటండి. ఎలా వచ్చాడో తెలుసా? ఆయన ఎలా మరణించాడో తెలుసా? తనను తాను ఎంత తగ్గించుకున్నాడో తెలుసా? నిజంగా మనకు కూడా ఒక కార్యము ప్రారంభించబడుతుంది. ఎప్పటి నుంచి? మనకు కూడా ఒక గొప్ప కార్యము మన కళ్ళ ముందుంది. ఇప్పుడు ఈ కార్యములో మన మాటలు ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి? యేసు ప్రభును చూసినప్పుడు దేవుడు ఎలా సంతోషపడ్డాడో, క్రీస్తు ప్రార్థన మందిరపు విశ్వాసమును చూసినప్పుడు దేవుడు కూడా అలానే సంతోషపడాలి. అది ఎలా సాధ్యము ప్రభువా తండ్రి అని దేవుణ్ణి అడిగితే, యేసు ప్రభు ఎలా సంతోషపరిచాడో తండ్రిని, ఈరోజు మనల్ని కూడా అలానే సంతోషపరచాలని కోరుకున్నాడండి. యేసు ప్రభు ఎలాగైతే ఆ మరణ వేదనలోనికి వెళ్ళాడో, యేసు ప్రభు ఎలాగైతే ఆ మరణపు ఛాయల్లోనికి, మరణపు ఊబిల్లోనికి వెళ్ళాడో, నీ మరణపు ఛాయలను తొలగించడానికి యేసు ప్రభు ఎలాగైతే నీ మరణాన్ని తీసివేసి, నీ పాపాన్ని తీసివేసడానికి తనను తాను ఎంత తగ్గించుకున్నాడో, నువ్వు కూడా అలానే తగ్గించుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనలో అహంకారం ఏది కూడా
ఉండకూడదండి. ఎందుకంటే ఇది దేవుని కార్యము. మన భుజాల మీద వేసుకుంటున్నప్పుడు మనం ఎలా ఉండాలో తెలుసా? మృదువైన మాట క్రోధమును చల్లారుస్తుందండి. నువ్వు ఎప్పుడైనా నీతో ఇప్పుడు రేపటి నుంచి ఎంతోమంది విశ్వాసులు అవిశ్వాసులు విశ్వాసం కలిగిన వాళ్ళు ఎంతోమంది సంఘస్థులు నీ మధ్యలోనికి వస్తున్నారయ్యా. వారితో నీ మాట ఎలా ఉండాలి, నీ చూపు ఎలా ఉండాలి, నీ ప్రవర్తన ఎలా ఉండాలి, నీ ప్రారంభపు నీ పని ఎలా ఉండాలో తెలుసా? నువ్వు ఎలా చెయ్యాలో తెలుసా? యేసు ప్రభుల వారిని చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. హెబ్రీలు రాసిన పత్రిక 7వ అధ్యాయం. నిజంగా ఆయన ఎంత వేదన పడ్డాడో, ఎంత హింస పొందాడో మన కొరకు ఒక్కసారి చూడండి. హెబ్రీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథాన్ని తీసి చూడండి ఒకసారి. అవి మాటలుగా కాకుండా ఒక్కసారి దృశ్యంలోనికి తీసుకొనివ్వండి. ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదన అంట, కన్నీళ్లతోనూ అంట, మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థన చేశాడంట. వెంటనే యాచనలను చేశాడంట. నిజంగా ఏ కుమారుని చూసి దేవుడు సంతోషపడ్డాడో ఆ కుమారుడు ఎక్కడి దాకా వెళ్ళిపోయాడో తెలుసా? మహారోదన అన్నాడండి. ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో మనకు వలె ఒక శరీరమును ధరించుకొని ప్రభుల వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఎలా జీవించాడో తెలుసా? తండ్రి కార్యమును తుదముట్టించే ఆ పనిలో ఆ కార్య అంతము అది మేలని చెప్పాడు కదా. ఆ మేలును ఎలా దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడో తెలుసా? మహారోదన అంటండి. రోదన ఎలా పొందాడో తెలుసా? యేసు ప్రభుల వారు గెస్తమనే తోటలోనికి వెళ్ళినప్పుడు ఆయన్ని ఎలా పట్టుకున్నారో మీకు అందరికీ తెలుసు. ఎలా వచ్చారంట? కత్తులతోనూ గుదియలతోనూ ఆయనతో వచ్చారంటండి. ఆయన్ని ఎలా శిక్షించారో తెలుసా ప్రియమైన దేవుని పిల్లలారా? ఆయనకు పడుతున్న దెబ్బ నీకు ఎప్పుడు పడలేదయ్యా. ఆయన పొందిన వేదన ఎప్పుడూ నీకు పొందలేదయ్యా. ఒక కుమారుడు చెడిపోతే తండ్రి వేదన పొందుతాడు. అంతకంటే 1000 రెట్లు ఎక్కువగా యేసు ప్రభుల వారు నిన్ను పాపములో నుండి విమోచించడానికి రోదన చెందాడండి. ఏమండి, పోలీసులు కొడుతున్నప్పుడు ఎలా ఉంటుందండి దెబ్బ? ఎలా ఉంటుంది? దెబ్బ పడినోడికే బోధ అర్థమవుతుందంటండి. యేసు ప్రభు యొక్క ఆ రోమా సామ్రాజ్యం శిక్షించిన శిక్ష చిన్నది కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ శిక్షను ఒక్కసారి మన మనసులోని ఆలోచిస్తున్నప్పుడు, ఒక్కసారి ఆ మాట మనం ఒక్కసారి హృదయంలోనికి తెచ్చుకొని ఆలోచించినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? రోదనన్న మాట. ఒక హింసకుడు తన భర్తను వేధిస్తాడు తెలుసా? తాగుతున్న భర్త తన భార్యను వేధిస్తుంటాడు. భార్య విలలాడుతుంటుందండి. ఎందుకు చేశారో, ఈయనకి ఎందుకు నన్ను కట్టు పెట్టారు, నిజంగా ఈయన చేసుకున్న నాటి నుంచి నాకు రోదనే ఉందమ్మా. ఏం తక్కువ ఉందమ్మా మీకు? నన్ను వీడికి ఇచ్చి కట్టి పెట్టారు. నేనేం తప్పు చేశానమ్మా, వీడికి ఇచ్చి కట్టి పెట్టారు మీరు. ఒక స్త్రీ వేదన కంటే గొప్పది ప్రియమైన దేవుని పిల్లలారా. నిన్ను రక్షించడానికి వచ్చిన యేసు ప్రభు వేదన. ఒక కుమారుడు కళ్ళ ముందు చనిపోయినప్పుడు తండ్రి వేదన పడుతాడు. ఎంత వేదన తెలుసా? నీ కోసమే వీటినన్నిటిని చేశాడురా. నువ్వు గాలి తిరుగుడులు తిరిగి నువ్వు వేగంగా వెళ్ళి ఇలా చచ్చిపోతే ఇక భవిష్యత్ ఏంటి అని తండ్రి వేదన పడుతాడో తెలుసా? ఆ వేదన కంటే గొప్పది ప్రియమైన దేవుని పిల్లలారా యేసు ప్రభు పొందిన వేదన. అంత వేదన పొందాడంట దేవుని యొక్క కార్యము కోసం ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకయ్యా ఇంత వేదన పొందావు, ఎందుకయ్యా ఇంత రోదన నువ్వు చెందావు అని అంటే, నిన్ను నన్ను
తన ప్రియ కుమారునిగా స్వీకరించుటకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము, ఎట్లనగా తన ప్రియ కుమారుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమ కీర్తికి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనకు యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకే. నువ్వు ఆయనకు కుమారుడిగా ఉండటానికి ఆయన ఏం చేశాడో తెలుసా? మొట్టమొదటిగా తన ప్రియ కుమారుని తానే బలిచ్చుకున్నాడండి. యేసు ప్రభుల వారు తన ప్రియ కుమారుడంట. ఆ ప్రియ కుమారుడనే నిన్ను నన్ను ఆయన కుమారునిగా స్వీకరించుటకు ఆయనను బలి చేశాడంటండి. నిజంగా మీరు గమనించండి, రేపటి నుంచి మీరు ఒక చక్కటి విజువల్స్ చూస్తారు ప్రేమైన దేవుని పిల్లలారా. మీరు ప్రతిదీ కూడా వాక్యానుసారమైన లేఖనానుసారమైన ఫ్లెక్సీలు చూస్తారు ప్రేమైన దేవుని పిల్లలారా. అది చూస్తున్నప్పుడు మీకేం అనిపిస్తుందో లేదో తెలియదు, కానీ దాన్ని చూసినప్పుడు మాత్రం ఆ ప్రభు ఆ కలువరి గీది మీద ఆయనను చూస్తున్నప్పుడు ఎలా కనబడ్డాడో తెలుసా? ఆయన దేహం ఎక్కడ కనబడలేదంట, ప్రతి చోట ఆయన రక్తం కనబడుతుంది ప్రేమైన దేవుని పిల్లలారా. అంత వేదన చెందాడయ్యా నీకోసం, అంత ఆవేదన పొందాడమ్మా నీకోసం. ప్రతి పాపము ఆయన ద్వారానే విమోచన, ఆయన ద్వారానే నీ రక్షణ. నీ కుటుంబం బాగుండాలని పరలోకమందున్న ఆ కుటుంబాన్ని వదిలేసి వచ్చాడయ్యా. ఎందుకో తెలుసా? తండ్రి కోరికలు, తండ్రి ఇష్టాన్ని నెరవేర్చటానికి. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, ఈరోజు కూడా తండ్రి ఇష్టంలోనికి వెళుతున్నాం, తండ్రి ఉద్దేశంలోనికి వెళుతున్నాం. ఎందరినో ఈ మీటింగ్ ద్వారా రక్షణలోనికి తీసుకుని రావాలని ఆశపడుతున్నాం. ఎందరి కుటుంబాలు చెడిపోయాయో మరలా ఆ కుటుంబాలు కట్టబడాలని ప్రయత్నిస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. విచ్ఛిన్నమైన కుటుంబాలు అనేకములు కట్టబడాలి. రక్షణ లేని జీవితాలు రక్షణలోనికి రావాలి. ఎంతో వేయాసము ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంతో కష్టము, ఎన్నో నిద్రలేని రాత్రులు ప్రియమైన దేవుని పిల్లలారా. మీరు ఆలోచించారు ఏమండి? ఈ పనిని ప్రారంభించినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, ఆ పనిలోనికి వెళుతున్నప్పుడు నిద్ర లేని రాత్రులు ప్రియమైన దాని గురించినే చింత, దాని గురించినే వేదన. ఎలాగైనా సరే వీరిని రక్షణలోనికి నడిపించాలి, నా గ్రామానికి ఒక చక్కటి ఉద్దేశాలు కలిగిన దేవుని ఉద్దేశాన్ని నా ప్రజలకు వినిపించాలి, విశ్వాసములో బలపరచాలి, ఒక స్థిరమైన నిలకడ కలిగిన స్వభావంలోనికి నా విశ్వాసులను నడిపించాలి నీ ఆలోచన ప్రియమైన దేవుని పిల్లలారా. యేసు ప్రభుల వారు కూడా అంతే ఆవేదన పొందాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆయన ఆవేదన పొందటమే కాదు, ఆయన ఎంత తగ్గించుకున్నాడో తెలుసా? ఫిలిప్పీలు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ ఆయన ఎంత తగ్గించుకున్నాడో, ఎంత దీనుడుగా ఈ భూమిలోనికి వచ్చాడో ఒకసారి ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకొని ముగించుకుందాం. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములనే కాక 2వ ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుదాం. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమియు చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకొనుచు. ఏమండి, ఇప్పుడు మనం కూడా ఒక ప్రారంభిస్తున్నాం, అది సువార్త మహాసభలు. ఇది కక్ష చేతనైనను ఏమన్నాడు అక్కడ? మరలా
వృధాతిశయం. ఏమండి, ఈ పనిని వృధాగా చేస్తున్నావా? ఎవరినో ఉద్దేశంలో పెట్టుకొని ఈ కార్యం చేస్తున్నావా? లేదు కదండి. ఎందుకు చేస్తున్నామో తెలుసా? అనేకులు మేము ప్రభువుని తెలుసుకున్నాం, మాలానే అనేకులు తెలుసుకోవాలి, రక్షణలోనికి వెళ్ళాలి. వాళ్ళందరూ పాపం అనే ఛాయలో ఉన్నారు. క్రీస్తు రాకడా త్వరలోనే ఉంది. ఆయన వస్తే అందరూ మరణిస్తే పాతాళంలోనికి వెళుతారు. అది దేవుని చిత్తము కానే కాదు. మనందరూ పరలోకానికి రావాలి, పరలోకంలోనికి మనమందరము ప్రవేశించాలనే ఉద్దేశమే కదండి. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడంటే, కక్ష చేతనైనను వృధాతిశయము చేతనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకనినొకడు తన కంటే ఎక్కువ యోగ్యుడని ఎంచుకోండి. రేపటి నుంచి నిజంగా విశ్వాసంలో, మన విశ్వాసపు జీవితాలలో ఎవరి మీదైనా కోపం ఉంటే దయచేసి వాటినన్నిటిని తీసి పక్కన పెట్టేయండి. దయచేసి వద్దు ప్రేమైన దేవుని పిల్లలారు. ఎవరిని కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను మీరు ఉండొద్దు. ఒకవేళ నీ సహోదరుని ఎడల తప్పు చేస్తే క్షమించేయండి, వాళ్ళను గొప్ప చేయండి. మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుంది కదా. బ్రదర్, ఏదో జరిగిపోయింది, దయచేసి రండి. అనేక సంగతులు వారిని రక్షించిన వారం అవుతాం ప్రియమైన దేవుని పిల్లలారా. యేసు ప్రభు మనల్ని రక్షించడానికి ఎంత తగ్గించుకున్నాడో మనము కూడా మన సహోదరుల కొరకు, మన కుటుంబకుల కొరకు తగ్గించుకుందాం. ఇప్పటి వరకు మన పిల్లలు ఇక్కడికి రాలేదేమో, నువ్వు రిక్వెస్ట్ చేస్తావే నీ కుమారుడు పడిపోవాలి. నీ మాటల చేత అవన్నీ ఏం చేయాలో తెలుసా? ఆయన సన్నిధిలోనికి పిలుచుకొని రావాలండి. మా అమ్మ ఎప్పుడు దేవుడు 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 అంటుంది, నేను రాను వెళ్ళమ్మంటే నీ మృదువైన మాట ఎలా ఉండాలి తెలుసు? కక్ష చేత మాట్లాడదు. నువ్వు ఎప్పుడైనా దేవుని సన్నిధికి ఎందుకు రావురా అని ప్రశ్నించేటట్టుగా వద్దు ప్రేమన. వాడిని ఎలా చూడాలో తెలుసా? జాలిగా చూడాలి. ఒక్కసారి నా కోసమైనా రారా. నువ్వు ఏం చెయ్యొద్దు, నువ్వు నా కోసం వచ్చి 4 మాటలు, దేవుని మాటలు విను. దేవుడే వారిని ఆకర్షిస్తాడు ప్రేమైన దేవుని పిల్లలారా. మనం కూడా అలానే ఆకర్షింపబడిన వాళ్ళమే కదా. మీరు చేయవలసిన పని ఏంటో తెలుసా? మృదువైన మాట చేత ఒక పనికి ప్రారంభిద్దాం, ఒక పనిని చేద్దాం, కలిసి కట్టుగా చేద్దాం ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడు మనకి ఎంతో గొప్ప పనిని ఇచ్చాడు. యేసు ప్రభుల వారు కూడా తాను భూమి మీద ఉన్నప్పుడు ఎలాంటి బోధ చేశాడో తెలుసా? ప్రతి మనిషి రక్షింపబడాలి అన్న ఆశలతో ఎన్నో ఉపమానాలు, ఎన్నో సూచక్రియలు చేశాడు ప్రియమైన దేవుని పిల్లలారా. తర్వాత మాట, మీలో ప్రతి వాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతర కార్యములను కూడా చూడవలెను, ఇతరుల కార్యములు కూడా చూడవలెను. నువ్వు ఒక్కడే వస్తే సరిపోదయ్యా, దేవునికి ఇష్టం లేదు. నువ్వు కూడా ఇతరుల కార్యములంటే నువ్వు కూడా దేవుని పనిలో పాలిభాగస్తులు కావాలండి. నువ్వు వృద్ధాపములో ఉన్నావా? నీ తోటి సహోదరులు ఎంతోమంది ఉన్నారు. నువ్వు సాయంత్రం అవ్వగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నావు కదా. అది కుటుంబ విషయాలు కావని, సామాజిక విషయాలు కానివచ్చు. అలానే దేవుని గురించి మాట్లాడి, ఏమండి ఈరోజు రేపటి నుంచి మా సంఘంలో 3 రోజులు సభలు జరుగుతున్నాయి, దయచేసి రండి అని వారి ఆలోచన కూడా నువ్వు ఆలోచించాలి. వారి గురించి కూడా నువ్వు ఆలోచించాలి. ఎన్నో అనేకమైన సంగతులు నువ్వు మాట్లాడావు కదా వాళ్ళ దగ్గర. నువ్వు ఏమి చెయ్యొద్దు, దేవుని గురించి కూడా చెప్పద్దయ్యా. నువ్వు అక్కడికి మాత్రం తీసుకొని రా. దేవుడు తన కార్యముని ఎలా చేయగలడో ఆయన చేస్తాడు. అందుకే ఏమన్నాడనంటే, ఇతర కార్యములను కూడా చూడవలెను, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అంటే, యేసు ప్రభువు నిన్ను నన్ను రక్షించడానికి ఎలాగైతే చనిపోయాడో, నీ సహోదరుని నిమిత్తము నీవు ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము అన్నాడండి. నువ్వు ప్రాణం పెట్టద్దయ్యా, దయచేసి నువ్వు మాట్లాడు. నీ సహోదరునితో మాట్లాడు, నీ అక్కతో నువ్వు మాట్లాడు, నీ చెల్లితో నువ్వు మాట్లాడు, నీ భర్తతో నువ్వు మాట్లాడు, నీ కుటుంబంతో నువ్వు మాట్లాడు. నీ కుటుంబంతో కలిసి నువ్వు మాట్లాడి 3 రోజులు రాగలిగితే దేవుడు నిన్ను ఎలా మార్చుకుంటాడో ఆయన చూసుకుంటాడండి.
యేసు ప్రభువుకు కలిగిన మనస్సు మీరును కలిగియుండుడి. వెంటనే దేవుడు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొన లేదు, కానీ మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తనను తాను రిక్తునిగా చేసుకున్నాడంట. అలాంటి స్వభావం మీలోనికి రావాలి. కక్ష వద్దు, వదిలేసండి. ఈరోజు వృధా మాటలు వద్దు. సరే నాదే తప్పండి, సరే రండి, రేపటి నుంచి మన ఇద్దరం కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం, దేవుని స్తుతిద్దాం, వీలైతే ఆయన పరిచర్యలో పాలిభాగస్తులు అవుదాం. దేవుని పని చేస్తే మన కుటుంబానికి మంచిది అండని ఒక భార్య తన భర్తకు చెప్పుకోగలిగితే, ఒక భర్త తన భార్యకు చెప్పగలిగితే, ఆ కుటుంబం ఆ దేవుని సన్నిధిలోనికి రాగలిగితే ఆ కుటుంబం ఎంత ఆశీర్వదింపబడుతుందండి. క్రీస్తు మనసు అంటండి, ఆయన మనసు ఎంత గొప్పదండి. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. ఇంకొక 5 నిమిషాల్లో ముగిస్తాను. కింద మాటలు, మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తాను రిక్తునిగా చేసుకొనను. తనను తాను రిక్తునిగా చేసుకున్నాడంట యేసు ప్రభుల వారు. ఎంత రిక్తునిగా చేసుకున్నాడో తెలుసా? ఏమండి, సీఎంఏ వచ్చి ఒక బీదవాడిని పలకరించినప్పుడు నిజంగా ఎంత మనసు మంచి అండి అంటాం కదండి. ఒక గొప్ప అధికారములో ఉన్న వ్యక్తి వచ్చి, అంటే బట్టలు కూడా లేని వాడిని వచ్చి మన దగ్గర ఒక 1000 రూపాయలు ఇచ్చి ఏం కాదు నేను ఉన్నాను అని ఆ అభయం ఇస్తే ఎలా కనబడతాడండి ఆ వ్యక్తి? యేసు ప్రభు ఎలాంటి వాడో తెలుసా? తనను తాను ఎంత తగ్గించుకున్నాడో తెలుసా? ముల్లోకాలు ఆయన చేతిలో ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, అది భూలోకమైనా సరే, పాతాళ లోకమైనా సరే, పరలోకమైనా సరే ఆయన చేతిలో ఉన్నాయండి. ఆయన ఎంత తగ్గించుకున్నాడో తెలుసా? నీ దగ్గరికి వచ్చాడంటండి, నీతో ఉండటానికి ఇష్టపడ్డాడంటండి, నిన్ను పరలోకంలోనికి తీసుకుని వెళ్ళాలని ఆశపడ్డాడంటండి. అంత తగ్గించుకున్నాడంట. మరి మనం ఏం చేయాలి? నువ్వు ఇంత తగ్గించుకోవద్దు. నువ్వు మాట్లాడు చాలు. నీ అహంకారాన్ని వదిలేయి, నీ కోపాన్ని వదిలేయి, నీకున్న ఇతర సమస్యలన్నీ విడిచేసేయి. నేను నా సన్నిధిలో ఉండాలి, నా కుటుంబము నా సన్నిధిలో ఉండాలి, నా బంధుమిత్రులు నా సన్నిధిలో ఉండాలి. ఈ 3 రోజులు దేవుడు నా కుటుంబంతో ఏమి మాట్లాడాలని ఉద్దేశించి ఈ సభలు నా దగ్గరికి, నా కుటుంబం దగ్గరికి, నా ప్రాంతాన్ని దగ్గరికి ఎందుకు తీసుకొని వచ్చాడో తెలియదు కదా. మనం అనుకున్నామా ప్రియమైన దేవుని పిల్లలారా ఈ సభ జరుగుతుందని? మనం అనుకున్నామా మన ఊహలకు మించిన కార్యము జరుగుతుంది కదా? అలాంటప్పుడు మరి మనం ఎలా ఈ పనిలో ప్రారంభిస్తున్నాము, ఎలా ఈ పనిని ముగిస్తున్నాం? ఏమండి, చెయ్యి కలిస్తేనే శబ్దం. ప్రియమైన దేవుని పిల్లలారా, చెయ్యి కలపకపోతే శబ్దం రాదు. భార్యాభర్తలు కలిస్తేనే ఒక కుమారుడు పుడతాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి, యేసు ప్రభు మరణిస్తేనే మనకు రక్షణ. ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వు రక్షణలోనికి వచ్చావు, మరి నీ భర్త ఎందుకో ఇంటికడే ఉండిపోయాడు. నువ్వు రక్షణలోనికి వచ్చావు, నీ భార్య ఎందుకో ఇంట్లోనే ఉండిపోయింది. ఎందుకో మీ శబ్దం నిశ్శబ్దంగా మారిపోయింది. దేవుడంటేనే సంతోష ఉత్సాహ గానము చేయవలసిన కుటుంబము. దేవుడంటేనే నువ్వు వెళ్ళు అంటున్నాము అని మన కుటుంబంలో ఉంది అని అంటే ఎందుకో ఆ దాంపత్య జీవితము బాలేదండి. కాబట్టి ఒకసారి ఆలోచించండి. యేసు ప్రభు నీ కొరకు తనను తాను రిక్తుని చేసుకున్నాడంట. నీ సహోదరుని కొరకు నువ్వు కూడా రిక్తుని చేయి. ఒకసారి ఫోన్ చేయండి, ఒక 5 నిమిషాలు. 3 రోజులు సభలు ఉన్నాయి, రండి మీరు అని అడగండి. తగ్గించుకోండి. ఏమంటే మన ఫంక్షన్కి ఎలా చేస్తామండి ఫోన్లు?
నువ్వు రాకపోతే నేను కూడా నువ్వు పెట్టిన ఫంక్షన్లకి రాను, గుర్తుపెట్టుకో అంటావా లేదా? నా కుమార్తె ఫంక్షన్కి రాలేదు కదా, నాకు టైం వస్తుంది చూసుకుంటాను అని ఎంత బెదిరిస్తామండి? నేను నీ అన్నను కాదా, నీ తమ్మును కాదా, నువ్వు రాకూడదా? నువ్వు ఖచ్చితంగా రావు, నువ్వు ఎలా రావు నేను చూస్తాను. ఈ పౌరుషం నీకు ఇంట్లో జరుగుతున్న సంబరానికే ఇంత పౌరుషం ఉన్నప్పుడు నిన్ను పుట్టించిన ఆయన కార్యం జరుగుతుందా ఇక్కడ? వివాహం కంటే, బర్త్డేల కంటే గొప్ప కార్యము ఈ లోకపు యొక్క రక్షణ ఈ సభల్లో జరుగుతుందండి. ఒకసారి ఆలోచించండి. మీరు బుజ్జగిస్తారో, మీరు మాట్లాడతారో, బెదిరిస్తారో, ఏం చేస్తారో తెలియదు. ఖచ్చితంగా సిద్ధపడండి, మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. ఒక బుద్ధి కలిగిన కన్యక ఎలాగైతే దివిటిని పట్టుకొని ఆ ప్రభు రాకడ కొరకు ఎలాగైతే సిద్ధపడిందో ఆ వధువు కోసం ఇప్పుడు 3 రోజుల సభలు నీ కళ్ళ ముందున్నాయి. నువ్వు ఎలా సిద్ధపడుతున్నావు అన్నది వెరీ 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 ఇంపార్టెంట్. ఎంతో అవసరమైనది ప్రియమైన దేవుని పిల్లలారా. ఇది మనం మర్చిపోతున్నాం. ఇంకా రేపు కదా చూద్దాంలే. నిజంగా ఎప్పుడైనా ఎవరినైనా ఆహ్వానించారా? ఎన్ని రోజులు? మీకు చాలా రోజులు తెలుసు కదా. ఆహ్వానించారు ఎవరినైనా? రండి అని అడిగారా? సరే, ఈ సభల గురించి మీరు ఎవరితోనైనా మాట్లాడారా? ఏదో పెడుతున్నారు, సరే చేతనైతే సహాయం చేద్దాం, లేకపోతే లేదు అన్నట్టుగా ఉన్నామా? దయచేసి అలా ఉండొద్దు. ఎందుకో తెలుసా అండి? నీ కుమారుడి యొక్క వివాహం ఎలా చేయాలనుకుంటున్నారండి మీరు? అంటే ఒక తండ్రికి ఏమంటున్నాడో తెలుసా? లక్షలు ఖర్చయినా పర్లేదు, నా కుమారుని ఫంక్షన్ ఎలా చేయాలనుకుంటున్నానో తెలుసా? ఎవరు చూడలేనంత గొప్పగా, ఎవరు చేయలేనంత గొప్పగా చేయాలనుకుంటున్నానండి. ఎందుకండి అంత ఇష్టం, అంత కష్టం చేత మీరు చేస్తున్నారంటే అది నా కుమారుడి యొక్క సంబరం అండి. నేను కష్టపడింది, నేను శ్రమించింది ఎవరి కోసమో? వాడి కోసమే కదా. మరి అలాంటప్పుడు వాడి వివాహం ఘనముగా చేయకపోతే తండ్రిగా నాకున్న విలువేంటి? కాబట్టి మీకున్న బాధ్యత గొప్పది ప్రియమైన దేవుని పిల్లలు. ఆ బాధ్యతలకు రండి. ఒక తండ్రి కంటే గొప్ప బాధ్యత నీ సహోదరుని ఆహ్వానించటం. కరెక్టే కదా? ఎంత తగ్గించుకుంటే నీ స్నేహితునితో మాట్లాడతాం. ఈ కక్షలు, ఈ ధోరణి వద్దు. సరే, తగ్గించుకుందాం. ప్రభు పని నిమిత్తం నా ప్రభువే నన్ను రక్షించడానికి తగ్గించుకుంటున్నాను అన్నప్పుడు నేను ఎంతటి వాడను. ప్రభువా, ఎస్, ఈరోజు లోబైపోతున్నాను తండ్రి. నా తండ్రి ఈ సృష్టిని చేసినప్పుడు నీ పోలికగా చేసి నేను మరలా పాపము ఊబిలోనికి వెళ్ళినప్పుడు నీ సొంత కుమారుని భూమి మీదకి పంపించి ఆయన ద్వారా తనను తాను తగ్గించుకుని నాకు రక్షణ ఇచ్చినప్పుడు నా అన్న కోసం, నా అక్క కోసం, నా సహోదరుడి కోసం, నా బంధుమిత్రుల కోసం నన్ను తగ్గి మాట్లాడితే నాకేమి ఒరిగిపోదయ్యా. నిజం చెప్పమంటారా? తగ్గిన వాడికి విలువ ఎక్కువ ఉంటుంది ప్రియమైన దేవుని పిల్లలారా. అది మీరు గమనించండి. మనకు అర్థం కాదు కానీ మనం వాడు నాకంటే చిన్నవాడు, వాంతకు నేను ఎందుకు తగ్గాలి అని అనుకుంటాం. కానీ ఒక్కసారి తగ్గి చూడు, ఒక్కసారి నువ్వు తగ్గించుకొని మాట్లాడు. నిజంగా నేనే తప్పుగా ఆలోచించానేమో, మా అన్న ఎంత మంచివాడు, నేను తప్పుగా ఆలోచించానేమో నా తమ్ముడు గురించి, నా తమ్ముడు ఎంత తగ్గించుకొని నాతో మాట్లాడుతున్నాడు. ఏమండి, అందరినీ ఆహ్వానించండి ప్రేమైన దేవుని పిల్లలారా. మీ ముందున్నది కార్యము చాలా గొప్పది, దాని అంతం మేలుగా ఉండాలండి, సంతోషాన్ని ఇవ్వాలి. ఆ రోజు ముగింపులోనికి వెళ్ళిపోతున్నప్పుడు మన కంటిలో కన్నీరు రావాలి. ఎందుకో తెలుసా? దేవా, శక్తి లోపము లేకుండా నీ పనిని చేశానయ్యా, ఎంత ఫలాన్ని ఇచ్చావు ప్రభువా అని ఒక తల్లి ఆనంద బాష్పాలు తన కుమారుడి సంతోషములో పాలి పొందినట్లుగా దేవుని పనిలో మీరందరూ పాలిభాగస్తులు కండి ప్రేమైన దేవుని పిల్లలారా.
పాలి భాగస్తులు కాబట్టి మరి ఎలా ఉండాలండి, ఎలా నడిపింపబడాలండి మేము అందరము అని అంటే ఒక్క మాట చెప్పుకొని ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఆ మాట నిజంగా ఎలా నడిపింపబడాలి, ఎవరి చేత నడిపింపబడాలి, ఎలా ఆలోచించాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అన్నప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనినొకడు సహించుకొనుడి. ప్రేమతో ఒకనినొకడు సహించుకొనుడి. ప్రేమతో ఒకనినొకడు సహించుకొనుడి. ఆత్మ కలిగించు బంధములోనికి వెళ్ళండి. ఈరోజు నీ శరీరము నిన్ను ఏలుతుందేమో ఒకసారి ఆలోచించు. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడో లేదో ఆలోచించు. ఆయన కార్యములు ఎలా చేస్తే గొప్పగా ఉంటాయో తెలుసండి. ఆత్మ కలిగించు బంధము అన్నాడు. ఆత్మ నడిపింపులోనికి మనం అందరము వెళ్ళాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకు అనంటే ఆత్మ కలిగించు ఆ బంధము నీ సహోదరుని ప్రేమిస్తుంది. ప్రేమతో ఒకరిని ఒకడు సహించుకొనుడి. ప్రేమతో ఒకరిని ఒకడు యోగ్యునిగా ఎంచుకొనుడి. ఎంచుకోండి అయ్యా. ఈరోజు నిజం చెప్తాను, నేను ఎలా వచ్చానో తెలుసండి ఇక్కడికి. నా అహంకారాన్ని వదిలేశాను, నా కోపాన్ని వదిలేశాను. వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నేను ఎవరినైనా ఆహ్వానించకపోతే నన్ను క్షమించయ్యా. అందరికీ ఫోన్ చేశానండి, నా సహోదరులకు, నా ఆత్మీయులకు, నా అన్నదమ్ములకు, అందరికీ. వీలైతే ప్రయత్నించండి మీరు. ఇది దేవుని కార్యం ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుని కార్యం అనగానే మనం ఎలా అయిపోవాలో తెలుసా? మనల్ని తగ్గించుకోవాలి, మన ముందున్న వారిని హెచ్చించడానికి ప్రయత్నించాలి. ఎందుకో తెలుసా? నిన్ను నీవు ఉపేక్షించకపోతే, నిన్ను నీవు ఉపేక్షించకొనకపోతే నువ్వు గర్విష్ఠుడిగా మారుతావయ్యా. నువ్వు గర్విష్ఠుడిగా మారితే నీ హృదయము ఎదుటి ఉన్న వ్యక్తిని స్వీకరించదు. మీరు గమనించండి కావాలంటే. నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో, నిన్ను నీవు ఎప్పుడైతే ఆ భావనలోనికి వెళుతావో, మా అమ్మే కదా, మా అన్నే కదా అన్నది ఉద్దేశంలోనికి వెళుతాడు. చూడండి, ఒక చంటి పిల్లోడు ఎలా ఉంటాడు? తల్లి కొడితే మరలా తల్లి దగ్గరికి వెళ్తుంటాడు. ఇంకా 2 ఏళ్ళు పట్టినా కూడా గట్టిగా కౌగిలించుకుంటాడు. అమ్మ నేను చేయనమ్మా చేయనమ్మా చేయనమ్మా, నన్ను కొట్టకమ్మా కొట్టకమ్మా. ఏమండి, దేవుని కొరకు కూడా ఒక చంటి పిల్లల వలె అవ్వాలండి ఈరోజు మనం. రేపు ఎంతో పని ఉంది. ఇది నేను చేయాలా? వద్దు ప్రియమైన దేవుని పిల్లలారా. నేను ఇది చేయాలా? వద్దు. అది ఏదైనా సరే దేవుడిచ్చిన పని. మన కుటుంబంలో ఇది వద్దు అనుకుంటామా? చీపరి కట్టె దగ్గర నుంచి, పాత్రలు కడిగే దగ్గర నుంచి, ఇల్లు శుభ్రపరుచుకునే దగ్గర నుంచి, తన భర్తకు వస్త్రాలు ధరించే దగ్గర నుంచి ప్రతిదీ ఎంత చక్కపరుస్తామండి, ఎంత చక్కగా సిద్ధపడతామండి. మరి నీ ప్రభు పని కోసం నిన్ను నీవు ఎంత తగ్గించుకుంటావో ఈరోజు నీకు కళ్ళ ముందున్న ప్రశ్న. నిన్ను నీవు ఎంతగా సిద్ధపడతావో అది నీ ఇష్టం. ప్రభువేమో లోకాలను దాటి నీ కోసం వచ్చాడు. నువ్వు ఏమి దాటొద్దు, ఏమి చెయ్యొద్దు. నిన్ను నీవు తగ్గించుకొచ్చాలంతే. తగ్గించుకొని నీ కళ్ళ ముందు అది ఏమైనా వేస్ట్గా కనబడిందా దాన్ని తీసేయి. ఇది నీకు బాగా అనిపించలేదు, దాన్ని తీసేయి. ఇది ఆత్మ కలిగించు బంధం ప్రియమైన దేవుని పిల్లలారా. అయ్యో ఇక్కడ ఏదో శుభ్రంగా లేదు, నేను క్లీన్ చేస్తే బాగుంటుందేమో. నువ్వు క్లీనింగ్ చక్కగా చేస్తావు కదమ్మా. నీ భర్త చూసినప్పుడు, నీ ఇంటిని చూసినప్పుడు, నిజంగా అండి నా భార్య నా ఇంటిని ఎంత శుభ్రపరుస్తుందో తెలుసా? ఒక్కసారి కాదండి, రోజుకి 4-5 సార్లు క్లీన్ చేస్తుందండి ఆమె కష్టాన్ని చూస్తున్నప్పుడు, ఆమెను చూసినప్పుడు నిజంగా తన కష్టాన్ని ఆలోచించినప్పుడు ఎంత ఇష్టపడతానో తెలుసా నా భార్యను. ఈరోజు కూడా నువ్వు అలానే అవ్వాలి. నీ ప్రభువు కొరకు, నీ ప్రభువు పని కొరకు అది నీకు ఏది బాగా అనిపించలేదా? తీసేయి, అక్కడి నుంచి తీసేయి. అది ధూళైనా సరే, పేపర్ అయినా సరే, అది ఏదైనా సరే. ఎందుకో
అన్న ఇది నాకు బాగా అనిపించటం లేదు, దీన్ని తీసేయండి అని చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. లేకపోతే మీరే చేయండి, ఏం తప్పు లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుని పనిలో మనల్ని మనం తగ్గించుకోవటం. ఒక వ్యవసాయకుడు మన పొలములోనికి పనికి వెళుతున్నప్పుడు ఎలా వెళ్తాడో తెలుసా? మంచి చొక్కా వేసుకొని వెళ్ళడు ప్రియమైన దేవుని పిల్లలారా. పాతగా ఉంటుంది అది. వెళ్ళి చిలక తీసుకొని నరుకుతుంటే ఆ బురదంతా ఆయనకు అంటుకున్నా కూడా మరలా నరుకుతాడు. ఒక వ్యవసాయకుని వలె ఈరోజు నువ్వు కావాలి. ఒక మంచి ఫలము నీ దగ్గరకు రావాలన్నప్పుడు నీ కష్టాన్ని ఎంతగా పెడుతున్నావో తెలుసా? నీ దేహానికి మంటి అంటుకున్నా కూడా దాన్ని కేర్ చేయటం లేదు. రేపు కూడా మనం అందరము అలానే కనబడాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఏదో తెల్ల చక్క వేసుకొని వెళ్ళి వేరుగా ఉండకూడదు. ఎందుకంటే సంఘము చేస్తున్న పని ఇది. కరెక్టే కదా? ఈ చక్కకు తెల్ల వస్త్రం దీన్ని తీస్తే అది దుమ్ము అంటుకుంటుంది, ఇది ఉతికితే పోతుంది ప్రేమది. కానీ ఆ పని నువ్వు చేసావనుకో దేవుడు ఎలా చూస్తాడో తెలుసా? ఆయన నిన్ను చూసినప్పుడు, నిన్ను చేసినందుకు, ఆయన కార్యం ప్రారంభించినందుకు, అరే నా కుమార్తె నేను పుట్టించి ఎంత సంతోషపడతాడండి, ఎంత ఆనందపడతాడండి. కాబట్టి రేపటి నుంచి మనకు ఒక చక్కటి పని ప్రారంభించబడుతుంది. సిగ్గుపడొద్దు. అది పాత్రలు కడిగేదైనా సరే, కూరగాయలు కోసేదైనా సరే, అది ఏదైనా సరే మేలైనది మనము నెరుగుదుము ప్రేమైన దేవుని పిల్లలారా. మనకంటే గొప్పవారినిగా మన సహోదరుని చేసుకొని కలిసి ఆత్మ కలిగించి బంధంలోనికి వచ్చి, బ్రదర్ నువ్వు ఈ పని చేయి, నేను ఈ పని చేస్తా. నువ్వు ఆ పరక కట్టు బ్రదర్, నేను ఈ పరక వేస్తాను. బ్రదర్ నువ్వు ఆ చైర్ వేయి, నేను ఈ చైర్ వేస్తాను. ఏమండి, సమయానికల్లా అన్నీ సిద్ధపరచబడబోవాలండి. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధముగా ఉన్నాడు. తన దాసుల ద్వారా దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. సమయం ఆలస్యం అయిపోతుందేమో ఈ పని చేయకపోతే అని నిర్ణయం తీసుకొని రావాలండి. 9 గంటలకి మన ఇంట్లో భోజనం చేయాలంటే మనం ఏం చేస్తామండి? ఎన్ని గంటలకి భోజనం వండుతారు? 9:30కు వండుతారా? 7 గంటలకే స్టార్ట్ అయిపోతుంది. కాయగూరలు కొయ్యాలి, వాటిని వడ్డించాలి, అవి ప్రిపేర్ అవ్వడానికి 1 అవర్ అవుతుంది. మరలా భర్త గారు ఎక్కడున్నారో ఏమో మరి ఫోన్ చేసి, అయ్యారో టైం అయింది రండి మీరు అని పిలవాలి, పిల్లల్ని పిలుచుకోవాలి, అన్ని పాత్రలు ముందు పెట్టాలి. వీటన్నిటికీ ఎంత సమయం పడుతుంది? 5 నిమిషాలు భోజనం చేయటానికి 2 గంటల సమయం తీసుకుంటున్నావే. ఈ ప్రాజెక్ట్ ఎన్ని రోజులు తెలుసా? 3 రోజులు. 3 రోజులు అంటే నువ్వు ఎంత సిద్ధపడి రావాలి? ఎవరో చేస్తారులే అని అక్కడే ఉండిపోకు. నీ పనులన్నిటినీ ఇంట్లో ముగించుకొని త్వరగా రండి ప్రియమైన దేవుని పిల్లలారా. మీరు ఎంత త్వరగా వస్తే అంత త్వరగా దేవుడు నీతో మాట్లాడుతాడు. ఏమండి, నిజంగా ఇదొక్కటి చెప్పి నేను ముగించేస్తాను. నిజంగా ఒక చంటి పిల్ల తన తల్లి రాక కొరకు ఎంత ఎదురు చూస్తుందో తెలుసా? పొలానికి వెళ్ళి ఉంటుంది ఒక తల్లి, కుమారుడు ఇంటికాడ పొద్దు నుంచి ఏడుస్తున్నాడు, మా అమ్మ రాలేదని. ఏమంటే దేవుని మాట కొరకు కూడా మనము అంత ఎదురు చూడాలి. ఈరోజు ప్రభు బల్లలోనికి మన చేతులు వెళుతున్నాయి, ప్రభు శరీరములోనికి మన చేతులు వెళుతున్నాయి. ఆయన స్వరూపములోనికి మనమందరము స్థిరపరచబడాలని, అలాంటి మంచి మనస్సు దేవుడు మనందరికి ఇవ్వాలని ఒక చక్కటి సిద్ధపాటు కలిగి, ఒక చక్కటి నిర్ణయం తీసుకొని, ఈ వస్త్రం వేసుకుంటే నేను అక్కడ పని చేయలేమో అనుకుని నార్మల్ డ్రెస్ వేసుకోండి. ఏమంటే ఎప్పుడు ఏది అవసరమో దానిని బట్టి మనము జ్ఞానము కలిగి ఆలోచించాలి. కాబట్టి అందరూ ఆత్మ కలిగించు బంధములోనికి నడిపింపబడాలని కన్న తండ్రి అయిన దేవుని స్తుతిస్తూ కీర్తిస్తూ ఈ మాటలను బట్టి నన్ను నేను హెచ్చరించుకుంటూ, నన్ను నేను తగ్గించుకుంటూ, సమస్త ఘనత మహిమ దేవునికి మాత్రమే చెల్లిస్తున్న మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన. అతి మికిలిగా మమ్మల్ని ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవా. నాన్న, ప్రభు బల్లలోనికి వెళుతున్నామయ్యా. ఎక్కడైనా మాలో పాపం ఉందేమో,
దేవా నన్ను క్షమించవయ్యా. ఈ వారమంతా ఈ పాపపు లోవిలో, ఈ పాపపు యొక్క ఉచ్చులో తిరగాడనయ్యా. నా చూపులు, నా నడవడిక, నా క్రియలు ఎక్కడైనా నీకు వ్యతిరేకముగా దేవా చేసింటే నన్ను క్షమించవా ప్రభువా. తండ్రి, నీ కుమారుని యొక్క శరీరములోనికి వెళుతున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. ఆయన దేహము ఎక్కడ కూడా చూడటానికి లేదు. ఒక వ్యవసాయకుడు నాగలి పొలమును దున్నినట్లుగా తండ్రి ఆ రోజు ఆయన శరీరాన్ని కొరడాల చేత తండ్రి దెబ్బలు కొట్టేశారు. ఎక్కడ చూసిన తన శరీరం కనబడలేదు, ఎక్కడ చూసిన గాయాలే. అయ్యా, తన రక్తాన్ని తాగుతున్నాం ప్రభు. తన దేహములో ఎక్కడ కూడా రక్తం లేదంట దేవా. చివరికి నిల్లు వచ్చేంత వరకు కార్చేశాడు ప్రభు. నా కోసం, నా కుటుంబం కోసం, నాకు సంఘం కోసం తండ్రి. కార్య ఆరంభము కంటే కార్య అంతం మేలయ్యా. మేము ప్రారంభిస్తున్నాం తండ్రి. ఒక మంచి ఫలితాన్ని, ఒక సంతోషకరమైన మేలును చూడగలిగే, అది రక్షణలోనికి రాగలిగిన వారిని చూడగలిగే ధన్యతను, కృపను, తోడును దయచేయండి. రేపటి నుంచి తండ్రి పనులు ప్రారంభింపబడ్డాయి తండ్రి. మన ఈ క్షణము నుంచి మమ్మల్ని అందరినీ తగ్గించుకొని తండ్రి, మేము మీ ఎదుట పని చేయటానికి, మమ్మల్ని మేము సిద్ధపరచుకోవటానికి జ్ఞానమును, బుద్ధిని, వివేకమును మా అందరికీ ఇవ్వమని కోరుకుంటూ, సమస్తము మీ పాదాల చెంతలోనికి మమ్మల్ని మేము లొంగిపోతూ, మీరు మాతో నేరుగా మాట్లాడినందుకు నీకు కృతజ్ఞతాపూర్వకంగా స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ, ఈ మాటలు మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అతి వినయముతో నిన్ను అడుగుతున్నాము, బతిమాలుతున్నాము, నిన్ను కీర్తిస్తున్నాము గనుక తండ్రి, మా విన్నపాలన్నీ మీరు ఆలకించారు. విశ్వాసము కలిగిన ప్రార్థన తండ్రి, అది ఎలాంటి కార్యమునైనా చేయగలదని చెప్పారు తండ్రి. విశ్వాసముతో ప్రార్థిస్తున్నాం తండ్రి. అనేకులు రక్షణ పొందినట్లుగా, అనేకులు తండ్రి కుటుంబాలు కట్టబడినట్లుగా, అనేక కుటుంబాలు దేవ మీ సత్యములోనికి నడిపింపబడినట్లుగా తండ్రి, మీ దైవదాసులను వాడుకోమని, ఉన్నతంగా మీరే ఈ గ్రామంతో మాట్లాడమని తండ్రి, అనేకులు తండ్రి వారు హృదయాలు తెరవబడినట్లుగా మీ సన్నిధిలో మీ దర్శనమును మీరు కనపరచమని